స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ తెలుసు కదా. ఫస్ట్ స్టాండింగ్ లైన్, సర్కిల్, హాఫ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ ఒకటి, రైట్ సైడ్ హాఫ్ సర్కిల్, లెఫ్ట్ సైడ్ హాఫ్ సర్కిల్, అప్ సైడ్ సర్కిల్, హాఫ్ సర్కిల్, అప్ సైడ్ అని డౌన్ సర్కిల్. తర్వాత అప్ డౌన్ రెండు ఉండాలి. అవునా? కొన్ని లెటర్స్ అలా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, మీరు ఏబిసిడీలో MW రాస్తారు కదా, మీకు బాగా ఇష్టం అని. ఎందుకంటే ఒప్పులుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. తప్పు రాసినా కరెక్ట్గా వస్తుంది కదా. ఇంకొకటి ఏంటి, ఎస్ రాయడం వస్తుంది కదా. ఈ ఎస్ని తిరిగేస్తే అంటే మనం మామూలుగా అద్దంలో చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, అద్దంలో చూసుకున్నప్పుడు మనం బాగానే కనపడతాం కదా. కానీ ఇంకొన్ని ఉల్టా కనపడతాయి అద్దాలు, చూసారా లేదో మీరు. అట్లాగే ఎస్ని ఉల్టా రాయాలి. ఓకేనా? తర్వాత ఇదేంటి, చుక్క, ఇది ఫుల్ స్టాప్ లాగా డాట్. ఓకేనా? ఇక్కడ బిగ్ జీరో ఉంది, ఇక్కడ స్మాల్ జీరో ఉంది. అవునా? అంటే పెద్ద సున్నా ఉంది, మళ్ళీ చిన్న సున్నా ఉంది. ఆ తర్వాత ఇంకా రెండు సున్నాలు కూడా వాడతాం మనం తెలుగులో. ఆ చిన్న సున్నాలు తెలుగులో వాడుతున్నాం ఇక్కడ విడిగా అంతే. అర్థమవుతుందా? ఇవన్నీ మనకు తెలిసిన సింబల్సే. తెలియదా మీకు? గుర్తు తెలుసు కదా, తెలుసా మీకు? తెలుసు. గుర్తుకున్నా యూకేజీలో చెప్తున్నారు కదా, గుర్తులు వాటితో మనం బంధమాల స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వెబ్సైట్ తీసుకోండి. ఇక్కడ దీనికి మనము లెఫ్ట్ సైడ్ తిరుగుతున్న హాఫ్ సర్కిల్ ని ఇక్కడ యాడ్ చేయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ హాఫ్ సర్కిల్ ని ఇక్కడ యాడ్ చేయాలి. ఆ తర్వాత చిన్న స్లీపింగ్ లైన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయండి. ఏంటి తయారైపోయింది, వచ్చేసిన గుర్తుకొచ్చిందా ఇప్పుడు మీకు? నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే హాఫ్ సర్కిల్ తీసుకొని సేమ్ అలాగే మళ్ళీ ఒక హాఫ్ సర్కిల్ ని మళ్ళీ తీసి దీన్ని మళ్ళీ రెండో దాంట్లో వాడాలి. ఆ తర్వాత స్లీపింగ్ లైన్ పెద్దది వాడాలి. అవునా? ఇదేంటి, ఏంటి, ఇప్పుడు చూడండి ఇదేంటి, ఈ రాయాలంటే ఎం సహాయంతో రాయొచ్చు. ఎం రాసి ఆ తర్వాత మీరు వంటలు కూడా 0 నుంచి 9 వరకు మీకు వచ్చు. అవునా? మీరు 0 నుంచి 9 వరకు అంటే 0 నుంచి 9 వరకు గంటలు రాశారంటే మీరు ఎన్నైనా రాయొచ్చు. కోటి అంకెలు కూడా రాయొచ్చు వాళ్ళు. అవునా? ఎన్నో రాసేయచ్చు. ఇట్లా రాసేసి ఏబిసిడీలు వచ్చిందా?
ఈ రాసేప్పుడు పెద్ద సున్నా తీసుకోవాలంటే ఫిక్స్ సర్కిల్ ని తీసుకొని దానికి ఒకటి రైట్ సైడ్ ఉన్న తీసుకోవాలి చిన్నది అది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద లైన్ వేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత పెద్ద స్లీపింగ్ లైన్ తీసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఒక చిన్న సున్నాని ఇక్కడ కలపాలి. ఆ తర్వాత హాఫ్ సర్కిల్ ని ఉల్టా సి ఉంటుంది కదా, సి ఉల్టా చేసి రాస్తే ఈ వచ్చేస్తుంది. అవునా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా రాయలేమనే డౌట్ ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను. చెప్పండి. హై ఎవరికి అడగచ్చు. రైట్ సైడ్ అడగండి. ఎవరు అడుగుతున్నారు తెలియట్లే. చెప్పమ్మా. చెప్పండి. ఇక్కడ ఉల్టా వేసి రాసామా మనము, దాన్ని తీసుకోవాలి. తర్వాత డబ్ల్యూ ఉందా, డబ్ల్యూని యాడ్ చేయాలి. లేదంటే ఆ సర్కిల్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌటా? ఓకే. ఇది ఓ రాయాలంటే మళ్ళీ ఈ గుర్తుని పెట్టుకోవాలి. ఔ రాయాలంటే సి ఉల్టా రాసి దానిపైన స్లీపింగ్ లైన్ వేసి